హలో అందరికి, ఎలా ఉన్నారు? మేము రీసెంట్ గా అలంది వెళ్ళాము. ఇప్పుడు అలంది గురించి ఒక ప్రత్యేకత చెప్తాను. అలంది పూణేలో చిన్న గ్రామం. పూణే నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఇంద్రాయణి నది ఒడ్డున ఉంది. వై ఇట్ ఈస్ ఫేమస్ అంటే మహారాష్ట్రలో ఉన్న సాధువులు కవులలో ఒకరైన జ్ఞానేశ్వర్ నివాసంగా అలంది ఫేమస్ అయ్యింది. ఆయన 16వ ఏట భగవద్గీత పైన ఒక వ్యాఖ్యానాన్ని రాశారు. ఆ వ్యాఖ్యానం పేరు జ్ఞానేశ్వరి. మరాఠీ లిటరేచర్ లో రాశారు. ఈ అట్రాక్టివ్ ప్లేస్ అయిన అలందిలో ఆయన సమాధి ఉంది. అలంది అంటే సెయింట్ జ్ఞానేశ్వర్ భక్తులకు తీర్థయాత్ర ప్లేసే కాకుండా ఇది మహారాష్ట్ర యొక్క హిస్టరీ అండ్ కల్చర్ ని తెలియజేస్తుంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఆయన బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించారు. ఆయన చిన్న ఏజ్ లో వేదాలు మరియు ఇతర గ్రంథాలను నేర్చుకున్న ఒక గొప్ప అద్భుత జ్ఞాని. ఆయనకు దైవిక శక్తులను పొందిన ఆధ్యాత్మికవేత్త కూడా. ఆయన మరాఠీలో చాలా శ్లోకాలను రాశారు. వీటిని లక్షలాది మంది పాటిస్తున్నారు అండ్ పాడుతున్నారు కూడా. ఆయన 21వ ఏట భక్తుల సమూహంలో ధ్యాన స్థితిలోకి వెళ్లడం ద్వారా తాను అలా ధ్యానం చేస్తూనే జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. అలా ఇంద్రాయణి నది ఒడ్డున ఉన్న చిన్న గుడిసెలో తన సమాధి నిర్మించారు. అలా అలంది గావ్ టెంపుల్ ని ఆయన భక్తులు ఆయన సమాధి చుట్టూతా నిర్మించారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ కి 4 డైరెక్షన్స్ అండ్ 4 వేస్ అనేవి ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో జరిగే ఆషాఢ ఏకాదశి ఫెస్టివల్ కి పల్లకిని అంటే వీళ్ళు పాల్కి అంటారు, అలంది నుంచి పండర్పూర్ కి తీసుకువెళ్తారు. ఇలా ఇందాక చెప్పుకున్నాం కదా 4 డైరెక్షన్స్ అండ్ 4 వేస్ అనేసి. అలా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి తూర్పు వైపునున్న సెయింట్ జ్ఞానేశ్వర్ పల్లకి ఉన్న హాల్ కు దారి. ఆ హాల్ లో విఠల్ అండ్ రుక్మిణి దేవి యొక్క ఫొటోస్ అనేవి ఉంటాయి. అండ్ వీరిని సాధువు జ్ఞానేశ్వర్ అండ్ మహారాష్ట్రలోని ఇతర సాధువులు కూడా పూజిస్తారు. ఆ హాల్ లో జ్ఞానేశ్వర్ శివలింగ్స్ అండ్ నామ్దేవ్, తుకారాం, ఏకనాథ్ అండ్ చోకమేళా ఇతర సాధువుల వంటి పిక్చర్స్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ ఈ హాల్ నుంచి ఇంకో హాల్ కు దారి. ఆ హాల్ లో సెయింట్ జ్ఞానేశ్వర్ సమాధి ఉంటుంది. సమాధి చుట్టూతా సిల్వర్ రైలింగ్ అనేది ఉంటుంది. అండ్ డివోటీస్ అనే వాళ్ళు ఆ సమాధిని టచ్ చేసి బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ టెంపుల్ లో జరిగే యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ప్రతిరోజు 6 AM నుంచి 9 PM వరకు ఉంటుంది. అలానే మనం ఇక్కడ పాల్కి తీసుకొని వెళ్తారు అని చెప్పుకున్నాం కదా. ఈ పాల్కి వచ్చేసరికి యాత్ర అనేది 21 days జరుగుతుంది. అంటే నడుచుకుంటూనే వెళ్తారు. అలంది నుంచి పాల్కీస్ అని తీసుకొని పండర్పూర్ నడుచుకుంటూ వెళ్తే అంటే మధ్యలో చిన్న చిన్న ఊర్లలో ఇంకా స్వామివారి ఇట్లా టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆగి దర్శించుకొని అలా అన్ని చూసుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు అండ్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్, డాన్స్ అండ్ ప్రేయర్స్ చేసుకుంటూ వెళ్తారు. యూజువల్ గా ఆ యాత్ర ఏకాదశి అప్పుడు స్టార్ట్ చేస్తారు. 2 ఏకాదశులు ఉంటాయి కదా, ఆషాఢ ఏకాదశి అండ్ కార్తీక ఏకాదశి. అలా 21 days జర్నీ తర్వాత పండర్పూర్ కి ఆషాఢ ఏకాదశి రోజున పాల్కీతో రీచ్ అవుతారు. సో అలా ఆ డే అనేది చాలా ఆస్పీషియస్ డే ఫర్ వర్షిపింగ్ లార్డ్ విఠల్. ఈ కార్తీక ఏకాదశి రోజు కూడా అప్పుడు అందరూ అలందికి వచ్చి అంటే డివోటీస్ అందరూ అలందిలో ఉన్న సెయింట్ జ్ఞానేశ్వర్ ని దర్శించుకోనికి వస్తారు. అండ్ అలానే ఇంద్రాయణి రివర్ లో స్నానాన్ని ఆచరిస్తారు. ఇక్కడ ఇంకోటి ఉందండోయ్, జ్ఞానేశ్వర్ జయంతి. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి బాగా చేస్తారు. అండ్ ఇక్కడ జ్ఞానేశ్వర్ యొక్క జన్మించిన ప్లేస్ అనేది అలంది కాదు కాబట్టి అలంది నుంచి కొంచెం డిస్టెన్స్ లో తను జన్మించిన ప్లేస్ అనేది ఉంది. సో ఏనుగు పైన తన విగ్రహాన్ని అలా ఊరేగిస్తూ ఇంకా తను జన్మించిన ప్లేస్ దేహు అనే ప్లేస్ వరకు అలా తీసుకెళ్లి ఇంకా సెలబ్రేషన్స్ అనేవి దారి పొడుగుతా మంచిగా సెలబ్రేట్ చేస్తూ తీసుకెళ్తారు. ఇదే హిస్టరీ ఆఫ్ అలంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్